అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఈ వీడియోలో మంగళగిరి ప్లెయిన్ బ్లౌజ్పై నేను కచ్ వర్క్ ఎలా చేసుకున్నానో చూపిద్దాం అనుకుంటున్నా. సమ్మర్ వచ్చింది అంటే అందరూ కాటన్ శారీస్, కాటన్ బ్లౌజెస్కి అందరు ప్రిఫరెన్స్ ఇస్తారు. సో అందుకే నేను ఇప్పుడు కాటన్ బ్లౌజ్ మీద ఇలా డిజైన్ చేశాను. ఇలా డిజైన్ చేసుకుంటే మనం చిన్న చిన్న అకేషన్స్కి కూడా వేసుకొని వెళ్ళొచ్చు. అంత కంఫర్ట్ ఉంటుంది కాటన్ బ్లౌజెస్ అంటే. ఈ డిజైన్లో నేను మొత్తం కచ్ వర్కే యూస్ చేశాను. మీకు ఒకవేళ కచ్ వర్క్ వచ్చింటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ రాకపోతే నేను ఇక్కడ చూపిస్తాను ఎలా కుట్టుకోవాలి అనేసి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా కచ్ వర్క్ ఎలా కుట్టుకోవాలి అనేసి వీడియోస్ చేశాను, కొన్ని ట్యూటోరియల్స్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి చూసేయండి. ఎందుకంటే మీకు అవి చూస్తే ఇది మంచిగా క్లారిటీగా అర్థమవుతుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా నా సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ కచ్ వర్క్ నేర్చుకొని తర్వాతనే ఈ బ్లౌజెస్ మీద వేసుకోండి. ఎందుకంటే మనకి కచ్ వర్క్ అనేది అంత ఈజీ అయితే అసలు కాదు. మనకి ప్రాక్టీస్ ఉండాలి చాలా. దానికోసమని మనం చాలా ప్రాక్టీస్ చేసి బ్లౌజెస్ మీద వేసుకుంటే నీట్గా వస్తుంది. డైరెక్ట్ బ్లౌజ్ మీదనే వేసుకుంటే కచ్ వర్క్ అనేది నీట్గా రాదు, బ్లౌజ్ కూడా పాడైపోతుంది. అందుకోసమనే ఫస్ట్ మీరు నేర్చుకున్నాకే కచ్ వర్క్ బ్లౌజెస్ మీద వేసుకోండి. ఇక్కడైతే నేను మ్యాంగో డిజైన్ ఎలా గీసుకోవాలో చూపిస్తున్నాను. సేమ్ అలాగే గీసుకోండి మీరు కూడా. మీరు ఓన్లీ కచ్ వర్క్ నేర్చుకుంటే ఈ మ్యాంగో అని కాదు, చాలా అంటే కచ్ వర్క్లో చాలా డిజైన్స్ ఉంటాయి. అవన్నీ మీరు ఈజీగా వేసుకోవచ్చు. దానికోసం కచ్ వర్క్ అనేది మీరు తప్పక నేర్చుకొని ఉండాలి. మేము అయితే కచ్ వర్క్, ఓన్లీ కచ్ వర్క్ యూస్ చేసి చాలా బ్లౌజెసే కుట్టుకున్నాం. అవన్నీ మీకు ముందు వీడియోస్లో చూపిస్తాను. ప్రీవియస్ వీడియోస్లో కూడా కొన్ని పెట్టాను, అవి చూసేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. వీడియో లింక్స్ ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, చూసేయండి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇలా డిజైన్ గీసుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన థ్రెడ్ తీసుకొని ఇలా సూదిలో ఎక్కించుకొని మనం కుట్టడం అయితే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను కాడకుట్టు కుడుతున్నాను. ఒక లైన్ అనేది ఇలా వేస్తాను, అవుట్లైన్ అనేసి వేస్తున్నాను మ్యాంగో డిజైన్కి. నేను ఆల్రెడీ బ్లౌజ్కి డిజైన్ చేసేసాను కాబట్టి నేను ఇలా క్లాత్ మీద మీకు చూపిస్తున్నాను ఎలా వేసుకోవాలి అనేసి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది నా వీడియో అనేది. నేనైతే నా ఛానల్లో డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, రిలేటెడ్ టు కచ్ వర్క్ కానీ, ముడికుట్లు కానీ, ఇంకా పెయింటింగ్స్ కానీ, అలా ఎన్నో వీడియోస్ పెడుతూ ఉంటాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూసేయండి. ఇక్కడ చూడండి, నేనైతే కాడకుట్టుతో మొత్తం ఇలా లైన్ అయితే వేసుకుంటున్నాను. మీకు ఒకవేళ కుట్లు మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు నేర్చుకోవాల్సిన కుట్లు అయితే మెయిన్గా అయితే చాప కుట్టు, ఇంకా కచ్ వర్క్ డిజైన్, ఇంకా మిర్రర్ కుట్టడం నేర్చుకుంటే చాలు. మీరు ఎన్నంటే అన్ని బ్లౌజెస్ అయితే కుట్టుకోవచ్చు. చాలా వెరైటీ బ్లౌజెస్ అయితే మీరు కుట్టుకోవచ్చు. నేనైతే చాలా బ్లౌజెసే డిజైన్ చేశాను యూజింగ్ కచ్ వర్క్, కాడకుట్టు, ఇంకా చాప కుట్టు, ఇంకా మిర్రర్ వర్క్ యూస్ చేసి. నేను అవన్నీ మీకు త్వరలో చూపిస్తాను, ఇంకా కొన్ని చూపించే ఉంటాను. అవన్నీ చూసేయండి. అవన్నీ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఎన్ని డిజైన్ చేసుకోవచ్చు, మనం కూడా ఇలా నేర్చుకోవాలి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది చాలా యూజ్ అవుతుంది. మీకు కూడా అది రిఫరెన్స్గా చూసుకొని చేసుకోవచ్చు. సేమ్ డిజైన్ అయినా కూడా వేసుకోవచ్చు. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చి మీరు ఎవరైనా డిజైన్ చేసుకుంటే నాకు ఒక కామెంట్ చేయండి. ఎందుకంటే నా డిజైన్ చూసి మీరు చేసుకున్నారంటే నాకు అది చాలా సంతోషంగా ఉంటుంది, ఒక మోటివేషన్ లాగా అనిపిస్తుంది. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా పెట్టాలని అనిపిస్తుంది. సో మీరు ఎవరైనా డిజైన్ చేసుకుంటే నాకు కామెంట్లో పెట్టండి ప్లీజ్. ఇక్కడ చూసారు కదా, లైన్ అయితే అయిపోయింది. ఇంకో లైన్ కూడా నేను కాడకుట్టుతోనే వేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇలానే మీరు కాడకుట్టుతో కూడా చాలానే చేసుకోవచ్చు. అవుట్లైన్ కోసమని నేను కాడకుట్టు వేస్తున్నాను, ఇక్కడ చూసేయచ్చు. నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఈ డిజైన్ అయితే నేను డిజైన్ చేసుకోలేదు, మా మమ్మీ డిజైన్ చేసుకుంది. సో ఆల్మోస్ట్ బ్లౌజెస్ అన్నీ మా మమ్మీ డిజైన్ చేసుకుంటుంది. అవే మీకు వీడియోస్లో చూపిస్తున్నాను.
నేనైతే రెడ్ బ్లౌజ్ మీద గోల్డ్ కలర్ థ్రెడ్ యూస్ చేసి డిజైన్ వేశాను. అలా చేసుకుంటే అయితే ఆల్మోస్ట్ మనం వేరే శారీస్కి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను గోల్డ్ థ్రెడ్ యూస్ చేశాను కాబట్టి. గోల్డ్ ఆల్మోస్ట్ అన్ని దాంట్లో ఉంటుంది కదా, మనం రెడ్ శారీస్ ఉన్నా, రెడ్ బార్డర్ శారీస్ ఉన్నా మనం దానికి పేరప్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ అనేది. సో నేను అందుకనే ఇలా కుట్టుకున్నాను. ఈ డిజైన్ కోసం నేను సిల్క్ థ్రెడ్ అయితే యూస్ చేశాను. సిల్క్ థ్రెడ్ కొంచెం జరీ టైప్ ఉంటుంది కదా, షైన్ ఉంటుంది అనేసి నేను అది యూస్ చేశాను. కాటన్ క్లాత్ కాబట్టి దాని మీద కొంచెం షైన్ ఉండేలాగా నేను సిల్క్ థ్రెడ్ అయితే యూస్ చేశాను. ఈ డిజైన్ కుట్టేటప్పుడు అయితే ఈ రింగ్ అయితే చాలా అవసరం. రింగ్ లేకపోతే మనకి డిజైన్ అనేది సరిగ్గా రాదు. సో మనం రింగ్ యూస్ చేసి కుట్టుకుంటే చాలా బెటర్, మనకి నీట్గా వస్తుంది డిజైన్ అనేది. సో ఎవరన్నా చేయాలనుకుంటే రింగ్ అనేది తప్పనిసరి. ఇక్కడ చూసుకుంటే నేను కచ్ వర్క్ కూడా స్టార్ట్ చేశాను చూడండి. కచ్ వర్క్ ఎలా కుట్టుకోవాలో అనేసి కూడా ఇక్కడ చూపిస్తున్నాను నేను. జస్ట్ ఫస్ట్ అయితే అవుట్లైన్ ఇలా కుట్టుకోవాలి, దాని తర్వాత మనం నింపాలి. మీకు ఇది ఒకవేళ మీకు ఇది సరిగ్గా అర్థం కాకపోతే నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను కచ్ వర్క్ ఎలా కుట్టాలి అనేసి, అవి చూసేయండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫస్ట్ అవి పోస్ట్ చేశాను. ఇవి చూస్తే మీకు అంత తొందరగా అర్థం కాదు కచ్ వర్క్ ఎలా కుట్టాలి అనేసి. సో మీరు అవి చూస్తే మీకు బాగా క్లారిటీ అనేది వస్తుంది. సో ఫస్ట్ అవి చూసి తర్వాత ఇవి చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎలా కుట్టింది అనేసి. మనం కుట్టడం నేర్చుకుంటే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఎందుకంటే మన చేతిలో పని కాబట్టి మనం ఫ్రీ ఉన్నప్పుడల్లా మనం డిజైన్స్ చేసుకోవచ్చు, చాలా తొందరగా అయిపోతుంది. మేమైతే ఈ డిజైన్ 2 డేస్లో కంప్లీట్ చేసాము. అంత ఈజీగా ఉంటుంది ఈ డిజైన్ అయితే, చాలా అంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు. జస్ట్ ఒక కచ్ వర్క్ తెలుసుంటే చాలు. ఈ కాడకుట్టు అనేది అందరికీ వచ్చిందే, ఒకవేళ రాకపోయినా కూడా మనకి ఒక్కసారి నేర్చుకుంటే వచ్చేస్తుంది. ఈ కచ్ వర్క్ అనేది ఒక్కటే హార్డ్ ఉంటుంది, ఒకసారి నేర్చుకుంటే అది కూడా మనకి ఈజీ అయిపోతుంది. నేర్చుకునేటప్పుడే కొంచెం హార్డ్ అనిపిస్తుంది అంతే. ఇక్కడ చూసుకుంటే నేను డాట్స్ లాగా మధ్యలో ఇలా పెడుతున్నాను, ఖాళీ వదిలేయకుండా. సో ఇలా పెట్టుకుంటే కొంచెం షో వస్తుంది ఆ డిజైన్కి అనేది. సో అందుకే ఇలా పెట్టుకున్నాను. కచ్ వర్క్ ఓల్డ్ డిజైన్ అయినా మనం వేసుకుంటే మాత్రం ఆ లుక్ చాలా బాగుంటుంది. మన బ్లౌజ్ పాడైనా కానీ ఆ డిజైన్ అనేది అసలు పాడు కాదు. అదే హ్యాండ్ వర్క్లో మ్యాజిక్ అంటారు. సో మనం ఆ బ్లౌజ్ ఎన్నిసార్లు వేసుకున్నా ఆ బ్లౌజ్ అయితే పాడవుతుంది, కానీ ఆ డిజైన్ అయితే అలానే ఉంటుంది. మేము అయితే హ్యాండ్ వర్క్స్ చాలా ప్రిఫర్ చేస్తాము. మగ్గం వర్క్ కంటే హ్యాండ్ వర్క్స్ చాలా బెటర్ అని నేను చెప్తాను. ఎందుకంటే మగ్గం వర్క్స్ వేసుకున్న ఒక 2-3 టైమ్స్కి అది కొంచెం కలర్ షేడ్ అవ్వడము ఏదో ఒకటి అలా అవుతుంది. ఈ హ్యాండ్ వర్క్స్ అనేది మనకి ఎప్పటికీ ఇలానే ఉంటుంది. మేము అయితే ఇప్పటి వరకు ఒక్క బ్లౌజ్ కానీ, ఒక శారీ కానీ, ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ ఏది ఇప్పటివరకు బయట కుట్టించుకోలేదు. అన్నీ మేము మా ఓన్గానే డిజైన్ చేసుకున్నాం, అవే మీకు చూపిస్తున్నాం ఇక్కడ. సో మీకు అలా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే నేను రౌండ్ కూడా అయిపోయింది, ఒక రౌండ్ అన్నీ డాట్స్ లాగా ఇలా కుట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా కచ్ వర్క్ కుట్టడమే. కచ్ వర్క్ లైన్ ఆల్రెడీ ఈ లైన్ కూడా నేను ఎలా కుట్టాలి అనేసి నేను వీడియో చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి గైస్. మనం హ్యాండ్ వర్క్ చేసుకుంటే చాలా లో బడ్జెట్లో మనకి డిజైన్ అనేది అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం హ్యాండ్ వర్క్ అయితే ఎక్కువ మనం థ్రెడ్డే యూస్ చేస్తాం. థ్రెడ్ ఎంత ఉంటుంది మనకి, ఒక సిల్క్ థ్రెడ్ అయితే 20 రూపీస్ ఉంటుంది. అదే ఒక కోహినూర్ థ్రెడ్ అయితే ఒక 4 రూపీస్ ఒకటి ఉంటుంది. సో ఇంత ఈజీగా మన చేతులతో లో బడ్జెట్లో ఇంత ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా స్టిచ్చింగ్ కూడా మన చేతిలో ఉంటే ఇంకా అసలు మనం ఒక శారీకి ఏం ఖర్చు పెట్టకుండా మనం చేసుకోవచ్చు. ఓన్లీ శారీ కొనుక్కుంటే చాలు, దానికి మనమే డిజైన్ చేసుకోవచ్చు, మనమే స్టిచ్ చేసుకోవచ్చు, అన్నీ మనమే చేసుకొని ఇలా మనం రెడీ చేసుకోవచ్చు శారీకి అవుట్ఫిట్ అనేది. మేమైతే కచ్ వర్క్తో డ్రెస్సెస్ కూడా ఎలా డిజైన్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను నా వీడియోస్లో. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూసేయండి. నేను పెయింటింగ్ శారీస్ కూడా నా వీడియోస్లో పోస్ట్ చేశాను, అవి కూడా చూసేయండి. ఇక్కడైతే నేను ఇప్పుడు ఫస్ట్ కచ్ వర్క్కి అవుట్లైన్ అనేది గీసుకుంటున్నాను చూడండి. ఇలా అవుట్లైన్ వేసుకున్నాక మనం
లోపల నింపేసేయాలి. అదే కచ్ వర్క్. అదేదో అనుకుంటారు అందరు, కానీ ఇంతే ఉంటుంది. కచ్ వర్క్ ఫస్ట్ అవుట్లైన్ వేసుకొని తర్వాత దాని లోపల ఫిల్ చేయాలి. ఆ ఫిల్ చేయడం అనేది కరెక్ట్గా చేయాలి మనం, అయితేనే అది మంచిగా కుదురుతుంది బ్లౌజ్ అనేది, ఆ వర్క్ అనేది. ఇక్కడైతే నేను ఫస్ట్ అవుట్లైన్ అయితే వేసుకుంటున్నాను.
చూసారు కదా నేను మామిడి పింద ఎలా వేసానో ఎంత ఈజీగా. మీరు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాగా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఒక 2 డేస్లో మీరు ఈ వర్క్ కంప్లీట్ చేయొచ్చు. మీరు ఒక్క మామిడి పింద కాకుండా 3 అలా కూడా వేసుకోవచ్చు, మీ ఇంట్రెస్ట్ బట్టి. ఇంకా సో నేనైతే ఇలా వేసుకున్నాను. బ్లౌజ్కి సింపుల్గా ఇలా తీసుకున్నాను. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.